చాలా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మనం నిర్వహించుకుపోతున్నాం. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. అసలు ఎవరు ఈయన అంబేద్కర్? ఈయనకు మనకున్న సుట్టరికం ఏంది? మనకు పాలోడు ఎట్లయితాడు అనేది ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సినటువంటి అంశం. అంబేద్కర్ తన జీవితం అంతా ఈ బక్క పేదోళ్ళ కోసమే పోరాటం చేసిండు. మీ తలరాతలు రాయడానికి, మీ తలరాతలు మార్చడానికి ఆయన జీవితం అంతా పణంగా పెట్టిండు. ఇవాళ నేను నిజంగా చాలా గర్వపడతా ఉన్నా, ఆనందపడతా ఉన్నా. ఇవాళ ఈ కాలనీ నుంచి, మన దళిత కాలనీ నుంచి మన యువకులు తెల్ల అంగి వేసుకుంటే నేను చాలా సంతోషపడతా ఉన్నా. అట్లా ఉండాలి వీళ్ళందరూ ఎప్పటికని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే తెల్ల బట్టలు వేస్తే ఎవడు ఓర్వకపోతుండే ఒకప్పుడు. ఇవాళ నేను గర్వపడతా ఉన్నా. అంబేద్కర్, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పిల్లలు ఏంది, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆధారంగా ఆ రిజర్వేషన్ ఫలాలు పొంది ఒక ఆమె టీచర్ ఉద్యోగం సంపాదించింది. టీచర్ ఉద్యోగం సంపాదించినటువంటి ఆమె నేను చదువుకోవడానికి ప్రోత్సహించి, నేను ముందడుగేయడానికి నాకు సహకరించి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ఆమె నాకు ప్రోత్సహిస్తే, నేను పోరాటం చేస్తా ఉంటే ఆమె సహకరిస్తే, నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి విజేతగా నిలిచి గెలిచిన తర్వాత ఈ దళిత వాడలలో, ఈ గ్రామంలో ఎక్కడ కూడా ఒక్క మట్టి రోడ్డు కనిపించడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశించి 5 కోట్ల రూపాయలు ఈ గ్రామంలో ఖర్చు పెట్టడం కోసం నేను ఇచ్చాను. మరి ఆ టీచర్ ఎవరు? నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన టీచర్ ఒక మాదిగొల్ల బిడ్డ, నా భార్య. ఆమె అవకాశం ఇస్తే నేను ఇదంతా చేయగలిగిన. మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఇవాళ మన వాడలలో రోడ్లు ఇంత తొందరగా వస్తాయా? ఇవాళ సన్న బియ్యం బువ్వ మన ఇంటికి వస్తుందంటే కూడా ఆయన కట్టెబట్టుకొని నిలబడ్డాడు కాబట్టే వస్తా ఉంది. ఎవరో వేసే దయాదాక్షిణ్యం బిచ్చం కాదు అది. ఇవాళ మన కాలనీ నుంచి, మన గ్రామం నుంచి మన బిడ్డ మధు, వెంకటస్వామి గాని, వెంకటేశ్వర్లు గాని, ఇంకా కొంతమంది బిడ్డలు ఉద్యోగాలు సంపాదించారంటే ఆ అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఒక్క మనకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషితో పాటు ఆఖరికి మనం ఇంటికాడ పెంచుకునేటువంటి కుక్కలు కూడా చంపకుండా హక్కులు సృష్టించి పెట్టినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు అనేకమైనటువంటి విద్యను అభ్యసించాడు. లండన్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంటే అక్కడ గాంధీజీ ఒకవైపు, అంబేద్కర్ మరోవైపు. అంబేద్కర్ ఏమో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు రావాలని ఆయన కొట్లాడుతూ ఉంటే, గాంధీ గారేమో దళితులకు ఎక్కువ హక్కులు వద్దని చెప్పి ఆయన కూర్చున్నాడు ఆడ రౌండ్ టేబుల్ సమావేశంలో. అది జరుగుతున్నటువంటి క్రమంలో ఒకరోజు ఇంటర్నేషనల్ మీడియా అంతా గాంధీ గారి దగ్గరికి పోయింది. గాంధీ గారి దగ్గరికి ఆ మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు పోయి ఇంటర్వ్యూ చేద్దామని పోయేసరికి గాంధీ గారు నిమ్మలంగా నిద్రపోయినాడు ఇంట్లో.
నిద్రపోయి ఉన్నాడు. కొట్టినా గొల్లెం కొట్టినా కానీ లేవలే. అదే అంబేద్కర్ గారిని మళ్ళా ఇంటర్వ్యూ చేద్దామని పోయేసరికి రాత్రి 2 గంటలకు కూడా ఆయన కూర్చొని రాస్తా ఉన్నాడు. ఏంది అంబేద్కర్, మీ గాంధీ అట్లా నిద్రపోయిండు, మరి మీరెందుకో ఇక్కడ మేల్కొండి రాస్తురంటే, నా ప్రజలు నిద్రావస్థలో ఉన్నారు, ఇంకా వాళ్ళు తెలివికి రాలేదు కాబట్టి నేను మేల్కొని నేను వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నా, వాళ్ళేమో మేల్కొని ఉన్నారు కాబట్టి ఆయన నిద్రపోయి ఉన్నాడు అని చెప్పిండు. ఇక్కడ గాంధీ గారిని ఫాలో అయితే మనం గోసి కట్టుకోవాలి, అంబేద్కర్ ఫాలో అయితే సూట్ వేసుకోవాలి. మహిళలు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరు కూడా చెప్తా ఉన్నా, అంబేద్కర్ విదేశాల్లో చదువుకొని తన సహకరించినటువంటి రాజు దగ్గరికి వస్తే బాగా చదివచ్చిందని ఆ రాజు సన్మానం చేస్తుంటాడు అంబేద్కర్ కి సన్మానం చేస్తా ఉంటే అంబేద్కర్ వాళ్ళ తల్లి, ఏది ఆ తల్లి, మా తల్లి, ఆయన సతీమణి రమాబాయి, ఆమెకు కట్టుకోవడానికి కూడా చీర లేకపోతే చినిగిపోయింది చీర. నేను ఆ సభకు పోతే నా భర్తను చూసి నవ్వుతారేమో, నాకు చిరిగిపోయిన చీర ఉందని నవ్వుతారేమో అని ఆ తల్లి చెట్టు చాటు పొంటి నిలబడి ఆయన సన్మాన కార్యక్రమాన్ని చూస్తా ఉంది. ఏది ఆ చిరిగిపోయిన చోట ఆయన గప్పిన శాలువ గిత్తతో గుడ్డు ఉంటే కుట్టుకొని వచ్చి ఆ సాటుకు నిలబడి చూస్తా ఉంది. అంబేద్కర్ గారి సతీమణి, ఆ ధర్మపత్ని, ఆ మహనీయురాలు రమాబాయి ఎంత గొప్ప మహిళ. అంబేద్కర్ గారు చదువుకోవడం కోసం ఆమె నానా కష్టం పడ్డది ఆయనను చదివించడం కోసం. కడుపున పుట్టిన పిల్లలకు తిండి లేక చచ్చిపోతుంటే కూడా ఆ తల్లి నువ్వు చదవాలయ్యా, మన బతుకులు మారాలయ్యా అని కోరుకున్నది. అంబేద్కర్ వాళ్ళ తల్లి ఇంటి పేరు తల్లి సత్పాల్ అని ఉంటదమ్మా. ఆ సత్పాల్ అనే పేరు తెచ్చిన పెద్ద బిడ్డకు పెట్టిన సత్పాల్ అని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పూలే ఇంట్లోకి ఒక పేరు తీసుకొచ్చిన, అంబేద్కర్ ఇంట్లోకి ఒక పేరు తీసుకొచ్చిన, ఇద్దరు బిడ్డలకు పెట్టిన. మరి అంబేద్కర్ చదివిన చదువుకు ప్రపంచమంతా మోకాళ్ళ మీద నిలబడి అయ్యా మా దేశం రా, మా దేశాన్ని ఏలు అనేటువంటి పరిస్థితి. అంత చదువు చదివిన తండ్రి, ఆయన భార్య ఎట్లా చనిపోయిందమ్మా? ఒంట్లో రక్తం లేక చచ్చిపోయింది తల్లి, రక్తహీనతతో చచ్చిపోయింది. మన కళ్ళల్లో, మన శరీరంలో రక్తం నింపడం కోసం ఆయన రాత్రి పగలు కూర్చొని రాసి మన తలరాతలు మారుస్తా ఉంటే, అంబేద్కర్ గారి సతీమణి ఒంట్లో రక్తం లేక రక్తహీనత్వం చచ్చిపోయింది. మరి అటువంటి గొప్ప మనిషి